హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ మిషన్ తోటి వర్క్ చేసుకున్నటువంటి శారీ ఒకటి చూపిస్తానండి. ఎందుకు అంటే కనుక నాకున్న ఛానల్లో హాఫ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ వచ్చి మిషన్ గురించే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. సో వాళ్ళకి దీన్ని యూజ్ చేయడం వల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మిషన్ గురించి నేను 1 ఇయర్ ఎక్స్పీరియన్సే చెప్పానండి. నాకు దీని కింద 2 కామెంట్స్ వచ్చినాయి. ఒకళ్ళు 14 ఇయర్స్ నుంచి వాడుతున్నారు, ఒకళ్ళు 10 ఇయర్స్ నుంచి వాడుతున్నారు, చాలా బాగుందన్నారు. సో అందుకని నేను ఈ మిషన్ గురించి చెప్తున్నానండి. నేను ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు కొంచెం చూస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది షేర్ చేశానండి. నేనైతే ఛానల్లో మిషన్ గురించి అయితే చేశానండి ఆల్రెడీ, కానీ మీకు మామూలుగా చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే పళ్ళుకి ఇలా ఇచ్చాడండి నాకు. ఇవి మొత్తం అంత బాగాలేదనమాట, దూరం దూరంగా ఇచ్చేసాడు. అవి మనకి ఎలా అంటే వేసుకుంటుంటే పట్టేస్తున్నాయండి. సో వాటిని కట్ చేసేసాను. కట్ చేసేసి ఆల్రెడీ మనకి చెప్పాను కదండి మిషన్లో మనకి జిగ్జాగ్ చేసుకోవచ్చు అని. సో మొత్తం వారం అంతా కట్ చేసేసి ఈ విధంగా మొత్తం తీసేసిన తర్వాత జిగ్జాగ్ అయితే చేశానండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారా. మిషన్ మీద వర్క్ అనేది చాలా బాగుంటుందండి. ఇదే జిగ్జాగ్ కనుక మనం బయటకు పట్టుకెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. మనం తీసుకుని వెళ్ళలేము. ఏం చేస్తామంటే ఇంకా అలా వదిలేస్తామన్నమాట. మళ్ళీ ఇదంతా పెద్ద ప్రాసెస్ అని. సో అదే వస్తువు కనుక మన చేతిలో ఉందనుకోండి, మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు కదా. దీని మీదకి నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేశానండి. సో అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, మామూలుగా అయితే నేను శారీ అంతా వచ్చేసి ఇదిగోండి, శారీ అంతా ఇలా బ్లూ కలర్లో గోల్డ్ బుటా వచ్చింది. పళ్ళు వచ్చేమో ఇలా గ్రీన్ షేడ్ వచ్చిందండి. సో ఈ గ్రీన్ షేడ్ ఉన్న పళ్ళుకి ఈ విధంగా అయితే సేమ్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాడనమాట. నేనైతే దీన్ని ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. నేను మొత్తం ఈ టైలరింగ్ అంతా కూడా ఆన్లైన్లోనే నేర్చుకున్నానండి. అంటే ఆన్లైన్ అంటే ఏమి క్లాసెస్ తీసుకునో లేకపోతే ఏమన్నా అమౌంట్ పే చేసో కాదు, జస్ట్ యూట్యూబ్ ఛానల్స్ చూసి మాత్రమే నేర్చుకున్నాను. మనకి నేను ఈ బ్లౌజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేసరికి కుట్టేసుకోగలనండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చి ఇలా పాట్ నెక్ అయితే పెట్టుకున్నాను. ఈ వెనకాల ఫ్రంట్ వచ్చేసేమో వాసంతి క్రియేషన్స్ మ్యామ్ ఉన్నారు కదా, ఆవిడ ఎలాగ స్టిచ్ చేస్తారో అలాగా స్టిచ్ చేశానండి. అది ఒక మోడల్ ఉంటుంది కదా ఆవిడది, చాలా ఫేమస్ మోడల్ అనమాట ఇది. ఇదిగోండి, ఇలా క్రాస్ పీస్ వచ్చి హై నెక్ వచ్చి బ్యాక్ హై నెక్ వచ్చి ఇలా క్రాస్ వస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే నేను శారీలో బ్లౌజ్ అనేది అస్సలు కుట్టించుకోనండి. బట్ ఇప్పుడు ఏంటంటే నా చేతిలో పని ఉంది కాబట్టి నేను ఈజీగా కుట్టుకోగలను కాబట్టి నేను కుట్టేసుకున్నాను. అది కూడా ఇంట్లో ఉన్నటువంటి గ్రీన్ పీస్ ఒకటి ఉందండి, ఇలాగా మామూలుగా ఉంటాయి కదా బ్లౌజ్ పీసులు, అది బాగానే మ్యాచ్ అవుతుంది అనిపించింది. సో ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను. ఈ విధంగా మన చేతిలో పని ఉందనుకోండి, ఇది చూసారా, యాక్చువల్గా ఇది క్లాత్ అనేది అదొక రకంగా వచ్చిందండి, ఇలాగా హోల్స్ కింద వచ్చింది. సరే నేను కుట్టుకోవడమే కదని చెప్పి స్టిచ్ చేశాను. జస్ట్ ఇక్కడ కత్తిరి పెట్టేసిందండి. ఇలా కత్తిరి పెట్టి జస్ట్ లాగిందనమాట. ఇలా లాగినప్పుడు కూడా మనం ఇలా రఫ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది నేను రఫ్ చేసేసాను. ఇంక ఇది అస్సలు ఊడదనమాట. జాకెట్ ఉన్నంతకాలం ఈ జాయింట్ ఏదైతే ఉందో అది అసలు మనకి ఊడదండి. సో మనకి నార్మల్ మిషన్స్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ మిషన్స్లో మాత్రం చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుందండి మిషను. దేనికి మనం బయటికి వెళ్ళనవసరం లేదు, అన్నీ ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు నేనైతే ఇవాళ ఒక 5 చీరల వరకు జిగ్జాగ్ చేసుకున్నానండి. సో మనకి 5 చీరలకి నార్మల్గా అయితే మనకి శారీకి వచ్చి 30 రూపీస్ అనుకుంటాను. జిగ్జాగ్ చేసుకోవడానికి 150 రూపీస్ మిగిలినట్టే కదండి. మనం ఈరోజు ₹1 ఖర్చు పెట్టలేదు అంటే దాని అర్థం ఆ ₹1 మనం సేవ్ చేసినట్టే కదా. సో అందుకని నేనైతే ఇలాంటి ఒక మిషన్ అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఐడియా ఉంటుందని మిషన్ ఒకసారి చూపిస్తున్నానండి. సో ఇదిగోండి, ఇది నేను ఈరోజైతే ఎన్ని పాదాలు మార్చాను అంటే, పైపింగ్ వేసుకోవడానికేమో ఈ పాదం పెట్టాను, జిగ్జాగ్ చేసుకోవడానికేమో జిగ్జాగ్ పాదం పెట్టాను, అలాగే నార్మల్గా స్టిచ్ చేసుకోవడానికేమో ఈ పాదం పెట్టాను. ఈ పాదం మార్చుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను మామూలుగా చూపిస్తున్నాను, మీకు డెమో చేసినప్పుడు అయితే మొత్తం క్లియర్గా చూపిస్తాను. చూసారా, ఈ విధంగా అలా లిఫ్ట్ చేసి ఈ విధంగా మనం బటన్ ప్రెస్ చేసామనుకోండి, ఈ పాదం అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట.
సో మిషన్ ఆపరేటింగ్ కూడా చాలా ఈజీ. మీకు ఎవరు డెమో చెప్పకపోయినా సరే నేను డెమో చేసి చూపిస్తానండి. ఆ డెమో చూసారంటే మీరు ఈజీగా ఈ విధంగా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేనేంటంటే మనకి ఉపయోగపడే వస్తువుకి 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కున్నా కూడా పర్వాలేదండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇది నేను 1 ఇయర్ అవుతుంది తీసుకుని అని. సో ఈ 1 ఇయర్‌లోనూ నేను ఖచ్చితంగా ఒక ఎంత తక్కువ చూసుకున్నా మనం హాఫ్ ఆఫ్ ద కాస్ట్ చూసుకున్నా నేను ఇప్పటి వరకు స్టిచ్ చేసుకున్నయన్నీ చూస్తే ఇది నేను 14,500 తీసుకున్నానని చెప్పాను కదండీ. నేను మ్యాక్సిమము ఒక 8,000, 9,000 వరకు సేవ్ చేశానని చెప్పుకుంటాను. ఎందుకంటే నా బ్లౌజులు నేనే చాలా వరకు కుట్టుకున్నాను. సో ఇలాంటి మోడల్‌కి మీ ఊర్లో అయితే ఎంత తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి. నాకైతే నార్మల్ బ్లౌజ్కి నా ఫ్రెండే స్టిచ్ చేస్తుంది. నార్మల్ బ్లౌజ్కి అయితే 150 రూపీస్ అలా తీసుకుంటుంది. దీనికైతే 250 అలా తీసుకుంటుందండి. పోనీ నాకు కాబట్టి పోనీ 200 తీసుకుంటుంది. సో ఇలాంటి బ్లౌజులు నేను అప్పుడే ఒక 6, 7 స్టిచ్ చేసుకున్నాను. సో ఏంటంటే అవన్నీ సేవ్ చేసుకున్నట్టే. ప్లస్ ఏంటంటే ఈ సేవింగ్ అనేది పక్కన పెడితే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుందండి. ఒక రోజంతా మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి కుట్టుకుని ఫైనల్గా మనకి ఆ రిజల్ట్ అనేది కనుక పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇలాగ మన టైంని మనం మనకి నచ్చినట్టుగా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంట్లోనే ఉన్నాం కదా అన్నట్టుగా కాకుండా కొంచెం మనకి మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.